ఒకరోజు ఒక రెస్టారెంట్కి ఒక భిక్షగాడు వచ్చాడు. అది చాలా పెద్ద రెస్టారెంట్ అండి. అది బాగా ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు వచ్చే రెస్టారెంట్, గొప్ప రెస్టారెంట్. సో ఆ రెస్టారెంట్కి ఒక భిక్షగాడు చూడ్డానికి చాలా అగ్లీగా ఉన్నాడు. ఆ బట్టలు కూడా మంచిగా లేవు, తను వేసుకున్న డ్రెస్ కూడా మంచిగా లేదు, చినిగిపోయింది, ఆ గడ్డం పెరిగిపోయింది, సరిగా జుట్టు దువ్వుకోలేదు. ఆ వ్యక్తి ఆ లోపలికి ఎంటర్ కాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతని వైపు ఒక అసహ్యంగా చూడడం ప్రారంభించారు. ఇది గమనించినటువంటి మేనేజర్ పక్కన ఉన్నటువంటి ఆ వెయిటర్ని పిలిచి ఇలా అంటున్నాడు, ఆ వెయిటర్ ఆ వ్యక్తి పోయి అక్కడ కూర్చున్నాడు, అతన్ని లేపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు అని అంటాడు. ఆ మాటకి వెయిటర్ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు అతన్ని వెళ్ళగొట్టాలి సార్, అతను కూడా మన కస్టమరే కదా, తిననిద్దాం అంటే అతను బిల్ కూడా పే చేయలేని పరిస్థితి కలిగి ఉన్నాడు. అర్థం కావట్లేదా నీకు? ఇక్కడ డిషెస్ ఎంత కాస్ట్ ఉంటాయో నీకు తెలుసు కదా, ఒకవేళ అతను బిల్ పే చేయకపోతే నీ శాలరీలో నుంచి నేను కట్ చేయాల్సి వస్తుంది అంటే ఆ వెయిటర్ కొంతసేపు ఆలోచించి, పర్లేదు సార్, నా శాలరీ నుంచి కట్ చేసినా పర్లేదు, ఆ పెద్ద ఆయన వచ్చాడు, అతను ఆకలి తీర్చాలి కదా అని వెళ్ళి ప్రేమతో ఆ ముసలాయన్ని, ఆ భిక్షగాన్ని పలకరించి, ఏం కావాలండి, ఏం తింటారండి అని కావాల్సినవి కూడా తెప్పించి బిల్ కూడా పే చేయొద్దండి అని చెప్పి వెళ్ళిపోమని చెప్తాడు. ఈ లోపలికి వెయిటర్ వచ్చిన తర్వాత మేనేజర్ తిరుగుతూ ఉంటాడు. ఏమనంటే, ఎందుకు నేను చెప్పిన పని చేయలేదు నువ్వు, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఈ భిక్షగాడు ఆ మేనేజర్ రూమ్లోకి వస్తాడండి. మేనేజర్ రూమ్లోకి వచ్చిన భిక్షగాన్ని చూసి ఆ మేనేజర్ ఇంకా అసహించుకోవడం ప్రారంభిస్తాడు. ఏంటయ్యా, ఎందుకు వచ్చావు నువ్వు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ భిక్షగాడు ఒకసారి అంటాడు, నేను జాబ్లో నుంచి తీసేస్తున్నా. ఎస్, నేను జాబ్లో నుంచి తీసేస్తున్నా. నేను ఎవరో తెలుసా? ఈ రెస్టారెంట్స్కి అన్నిటికీ సిఇఓని. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. మీరు కస్టమర్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారని నేను కావాలని ఈ విధంగా వచ్చాను, నీ బిహేవియర్ నచ్చలేదు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క వెయిటర్ని పిలిచి అతన్ని మేనేజర్ చేస్తాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని. వెయిటరు తన యొక్క జాలిని, ప్రేమను, కరుణను చూపించాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు అతనికి ఇచ్చాడు. రూతు తన అత్త కోసం తన యొక్క సొంత దేశాన్ని వదిలేసి వచ్చింది. రూతుని దేవుడు గొప్పగా అభిషేకించాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు చేసిన దానికి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీ యొక్క కార్యాన్ని చూస్తున్నాడు, నీకు తగిన బహుమానంను ఆయన ఇవ్వబోతున్నాడు.